మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలో నూతనంగా నిర్మితమవుతున్న రాచకొండ కమిషనరేట్ కార్యాలయం ఆవరణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, రాచకొండ సిపి సుధీర్ బాబు పాల్గొని భూమి పూజ చేశారు. దివిస్ లేబొరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ మురళీకృష్ణ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సుమారు 4 కోట్ల రూపాయలతో సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. పోలీసులకు ఆధునిక సౌకర్యాలతో అత్యాధునిక పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చేందుకు రెడ్డి ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. I request Sri Srinivasulu, DCP Traffic to welcome respected CP sir with a bouquet. అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థ చాలా అవసరం. ఒకటే స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ లో మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం. అటువంటి అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికొస్తాయి. అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ ఏమైపోయిందంటే ఇప్పుడు సైబర్ మీకు చెప్పిన సైబర్ క్రైమ్ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే. మీరు పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్. సో అదొకటి ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది. నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూనే ఉన్నాను. రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశమైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట. ఎప్పుడో 5-6 చనిపోతే ఆ 2 రోజుల పాటు హడావిడి చేస్తే ప్రజల నుంచి కూడా ఆ రోడ్డు బాగాలేదు, ఇట్లెట్లయింది అన్నది మాట్లాడితే పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా 2-3 సార్లు ఆటలు మర్చిపోతాం. అయితే ఈ రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక 2-3 సంస్థలు, 2-3 డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు. ఇది ఒక సోషల్ సమస్య, సామాజిక సమస్యగా మారిపోయినాయి. 2 కూడా ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ 2 సమస్యల్ని. కానీ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా రోడ్డు అందరూ సెల్ ఫోన్ ఎట్లా ఉపయోగిస్తారు, అందరూ కూడా రోడ్డు అందరూ ఉపయోగిస్తారు. రోడ్డు లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఇక్కడ లేవు, రోడ్డు లేకుండా జీవితాలు లేవు. కానీ వాటిపైన మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు, కావాలని చేస్తుంది కావచ్చు, వేరే ఎటువంటి వచ్చి ఎటువంటి తప్పు వల్ల కావచ్చు మన పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా ఈ రెండిట్లలో కూడా తెలుసు తప్పులే.